Say it louder, say it louder. Feel the moment, feel the power. Bring the animal back to life. Bring the energy one more time. If you feel like letting go, you can take control. You can turn this all to something beautiful, where you feel life gets you down, 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 gets you down, down, down. Say it louder, say it louder. Feel the moment, feel the power. Bring the animal back to life. Bring the energy. Guys, welcome to Andaman సిరీస్. టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. ప్రస్తుతానికి శంషాబాద్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. మా బాబు అయాన్ష్ కి మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు. ఈ వీడియోలో అండమాన్ కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేం ప్లేస్ చూడొచ్చు అండ్ యాక్టివిటీస్ ఏం చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, స్పెషల్ గా అండమాన్ ట్రిప్ కి వెళ్ళే వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి అండమాన్ లో ఉన్న పోర్ట్ బ్లేర్ కి అయితే 2 hours పడుతుంది ఫ్లైట్ లో. ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ ఐలాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండమాన్ కి ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ బుక్ చేసుకోండి ఇలాంటి మంచి వ్యూస్ కోసం. సో ఫైనల్లీ ల్యాండింగ్ అయితే అయిపోయింది. ఎయిర్పోర్ట్ లోపల మనకి వీడియో అసలు అలవ్ లేదు. ఇదే పోర్ట్ బ్లేర్ లో ఉన్న వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. టైం వచ్చేసి 9 అయింది. సో హైదరాబాద్ నుంచి మనకి 2.5 hours అయితే పట్టింది. మేము జర్నీ ఎంపైర్స్ త్రూ వెళ్ళాము ప్యాకేజ్లో. టైంకి వచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది, మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది వీడియో ఫర్దర్లో చెప్తాను. ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. టైం వచ్చేసి 10 అవుతుంది. ఫస్ట్ ఎంతో ఫేమస్ అయిన సెల్లార్ జైల్ని విజిట్ చేసాము. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని జైల్ డీటెయిల్స్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు. అప్కమింగ్ వీడియోస్ లో పెడతాను. We are going to Jetty to Havelock Island. అది మ్యాటర్. ఇక్కడ నుంచి వేరే ఐలాండ్ కి అయితే వెళ్తున్నాము ఫెరీలో. ఎందుకంటే పోర్ట్ ప్లేయర్ మళ్ళీ లాస్ట్ డే పెట్టుకున్నాం అనమాట ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి. పోర్ట్ ప్లేయర్ లో ఉన్న జెటీ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అన్ని షిప్స్ అండ్ ఫెరీస్ ఆపరేట్ అవుతాయి. ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఫెరీస్ అయితే ఉన్నాయి. మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ప్రైవేట్ ఫెరీ అయిన నాటికాలో బుక్ చేశారు. ఈ టికెట్స్ అన్ని కూడా మా ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్. అదే నాటికాలో వెళ్ళాలనుకుంటే ప్రీ బుకింగ్ కంపల్సరీ చేసుకుంటే బెటర్. ఇక్కడ నుంచి హ్యావలాక్ ఐలాండ్ అయితే వెళ్తున్నాము. 2 hours పడుతుంది ఫెరీలో. ఎర్లీ మార్నింగే లేసాం కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేసింది. కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఈ ఫెరీలో ఈటబుల్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తారు. సో చూడొచ్చు వాళ్ళ మెన్యూ ఒకసారి. మేమైతే సమోసా తీసుకున్నాము. టేస్ట్ వైస్ ఉంది. ఎట్ లాస్ట్ హ్యావలాక్ ఐలాండ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు దాని పేరు స్వరాజ్ దీప్ గా చేంజ్ చేశారు. గేట్లోంచి బయటికి రాగానే మనల్ని పిక్ చేసుకోవడానికి ఎంపైర్స్ అతను అయితే రెడీగా ఉన్నాడు. రోడ్ సైడ్ అంతా మనకి ఫుల్ కోకోనట్ ట్రీస్ అయితే కనిపించాయి. చాలా బాగుంది ఆ వైబ్. యాక్చువల్గా 3 అయింది సరికి. సో చెక్ ఇన్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. యా కమింగ్. సో ఇదే హ్యావ్లాక్ లో నెక్స్ట్ 2 days మేము ఉండబోయే రూమ్. సో ఒకసారి రూమ్ చూసేద్దామా. బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. బీచ్ విల్ బి దేర్. బీచ్ డైరెక్ట్ బీచ్ ఉంటుంది.
వాష్రూమ్ డోర్ కి ఇలా పెద్ద మిర్రర్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే చాలా స్పేషియస్ అండ్ నీట్ గా కూడా ఉంది. త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ బీచ్ కి అయితే వెళ్తున్నాము. ఆ రోడ్స్, ఆ చెట్లు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రైడ్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. మొత్తం అటు ఇటు షాప్స్ ఉన్నాయి. మనం వచ్చేసాము వెరీ ఫేమస్ రాధానగర్ బీచ్ కి. జరా ట్రీస్ ఎంత పెద్దగా ఉన్నాయో అక్కడ. ఇంత లేట్ చేయకుండా బీచ్ లోకి వెళ్ళిపోదామా? ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ ఏషియా అంట. ఇండియాలోనే కాదు, ఏషియా. వైట్ శాండ్, బ్లూ కలర్ వాటర్ అండ్ చుట్టూ కొండలతో గ్రీన్ కలర్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. It is best for sunsets and photo shoots. All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. మంచిగా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేస్తాము. మా చిన్నోడు కూడా ఫుల్ గా ఆడుకున్నాడు. అందుకే ఇప్పుడు ఏదైనా స్నాక్స్ అయినా తిందామని అనుకున్నాం. మా బ్యాడ్ లక్ అసలు ఆ రోజు సన్సెట్ లేదు. ఫుల్లీ డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ 2 days అక్కడే ఉంటాం కదా, సో నెక్స్ట్ డే వద్దాం అనుకున్నాము. బీచ్ పక్కనే ఒక కేఫ్ ఉందన్నమాట. అక్కడ ఏమైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాము. అనే రెస్టారెంట్ అయితే ఉంది అక్కడ. సో లెట్స్ సీ. మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ లాగా అనిపించింది అక్కడ. స్టార్టర్ ఏదో ట్రై చేసాం, బాగానే ఉంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 6 అవుతుంది. సో చూడండి ఎంత చీకటి పడిపోయిందో. అండమాన్లో ఎర్లీగా సన్ రైజ్ అవుతుంది అండ్ ఎర్లీగా సన్సెట్ అవుతుంది. సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలి. బీచ్ దగ్గర స్టాల్స్ అన్నమాట ఇవన్నీ. బ్యాక్ అయితే వచ్చేసాము. అండ్ ఇది హోటల్ వ్యూ నైట్. సో ఇదంతా మా రూమ్ అక్కడ ఉంది. సో ఇప్పుడు పూల్కి వెళ్తున్నాము. ఎంజాయ్ నయా. పేరు ఏంటి చెప్పు? కావోజీ పంజాబ్ రెస్టారెంట్ అంట. భలే ఉంది ఆ పేరు. సో డిన్నర్ చేయడానికి అయితే వచ్చాము. సో లెట్స్ సీ టుడేస్. ఇక ప్యూర్ వెజ్ థాలీ అందంట. ఈ రెస్టారెంట్ మా హోటల్ ముందే ఉందన్నమాట, ఆపోజిట్ లోనే. సో ఈ కావోజీలో చాలా బాగుంది. సో ట్రై చేయొచ్చు. ఇది మన హోటల్ నుంచి దారి ఉందన్నమాట, బీచ్కి వెళ్ళే దారి. సో డిన్నర్ చేశాక కొద్దిసేపు అయితే వాక్ అయితే వెళ్తున్నాము. మీకు రేపు చూపిస్తాను డే టైంలో ఇది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. క్యాండిల్ లైట్ డిన్నర్ కావాలంటే కూడా ఆర్గనైజ్ చేస్తారనమాట బీచ్ సైడ్. సో అదే బీచ్. ఇక్కడికి వెళ్తే ఇక్కడ వేయాలి. ప్రైస్ 5:30 అయింది. వెహికల్ అయితే వచ్చేసింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. చూసారా ఎంత లైటింగ్ వచ్చేసిందో. అండమాన్లో, అది కూడా హ్యావ్లాక్ ఐలాండ్ లో ఈ స్కూబా డైవింగ్ చాలా ఫేమస్.
నాకైతే చాలా భయం వాటర్ అంటే. మా హస్బెండ్ ఫోర్స్ చేస్తే వచ్చాను అండ్ అక్కడ వాళ్ళు ఇలా కన్సర్న్ లెటర్స్ కూడా రాయించుకుంటున్నారు. అక్కడ చాలా మంది ఉంటారు చేపించే వాళ్ళు. మేమైతే ది డైవ్ మాస్టర్ వాళ్ళని చూస్ చేసుకున్నాము. మీరు నా ఫేస్ లో చూడొచ్చు, భయం, టెన్షన్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నమాట. ఆల్రెడీ మా ముందు బ్యాచ్ వెళ్ళారనమాట. సో వెయిట్ చేస్తున్నాం అందుకని వాళ్ళ ఆఫీస్ లో 5:30 నుంచి స్లాట్స్ స్టార్ట్ అవుతాయి. టెన్షన్, భయం, సైజ్ ని బట్టి డ్రెస్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ కి తీసుకెళ్లారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట అక్కడ అండర్ వాటర్ లో ఏం చేయాలని చెప్పేసి. సో మనం ఫుల్ గా కాన్ఫిడెంట్ అయ్యాకే మనకు అంతా ఓకే అనిపిస్తేనే అండ్ ఆ ఇన్స్ట్రక్టర్ కూడా ఓకే అనిపిస్తేనే మనల్ని సెండ్ చేస్తారనమాట. ఇట్లా బోట్ లో చాలా దూరం తీసుకెళ్లి అక్కడ చేపిస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నా లైఫ్ లోనే. అండర్ వాటర్ లో ఒక మ్యాజిక్ లాగా అనిపించింది, ఒక డిఫరెంట్ ప్రపంచం అది. మీరు ఇప్పుడు కెమెరాలు చూస్తుంది చాలా తక్కువే. లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా చేయాల్సిన యాక్టివిటీ ఇది. అంత భయం ఉన్న నేనే చేయగలిగానంటే ఇంకెవరైనా చేయొచ్చు అనిపించింది. ట్రైనింగ్ లో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ గుర్తు పెట్టుకొని ఫాలో అవుతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్కూబా అయిపోగానే త్వరగా హోటల్కి వెళ్ళేసి ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేసి జెట్టి దగ్గరకు వచ్చేసాము వేరే ప్లేస్ కి వెళ్ళడానికి. వాళ్ళ చిన్న స్కెడ్యూల్లో ఈ రోజు వాటర్ యాక్టివిటీస్ చేయడానికి ఎలిఫెంట్ బీచ్ కి తీసుకెళ్తారు. ఈ డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయంట ఐలాండ్ లో. ఇక్కడ చూస్ చేసుకొని పే చేయొచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏం నచ్చిందో చూసి అక్కడైనా కౌంటర్స్ ఉంటాయి, అక్కడ కూడా పే చేయొచ్చు. వీళ్ళు చెప్తారు ఇక్కడ తీసుకోవడం బెటర్, అక్కడ చాలా బిజీ ఉంటుంది, అలాంటివి ఏం నమ్మకండి, ఎక్కడైనా తీసుకోవచ్చు. With the help of hydraulic, they will take you underwater and you will be riding the scooter underwater. Instructor and photographer, they both go with you. This is the most easiest and safest activity. Sorry? In this you will get the photos and videos with GoPro, sir. With 4K camera. In this you will get the photos and videos with GoPro. Okay? In 2,500 square meter area will be there. There you have to ride the scooter. You are not putting a single effort in this. You just have to press the button and the scooter will running on that. హస్బెండ్ స్కూటర్ డ్రైవ్ చేయాలని బుక్ చేసుకున్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ బుక్ చేసుకొని వెయిట్ చేస్తున్నారు అనమాట స్పీడ్ బోట్ కోసం. रिटर्न बैक से करना है, सेम टिकट सेम पैसेंजर के साथ. आपका बोर्ड का नाम आपके टिकट पे मेंशन होगा ऑलरेडी. लास्ट में मैं आपका बोर्ड का नाम बताऊंगी. टिकट के साथ आपको स्नॉर्कलिंग कॉम्प्लीमेंट्री मिला है. वहाँ पहुँचने के बाद आपका बोट बाय करवाएगा, आपको प्राइस में मिल जाएगा. पहुँचने के बाद 3 आवर्स का टाइम दिया जाएगा आपको सारे एक्टिविटीज कंप्लीट करने के लिए. एक बोट में 10 लोग जाते हैं, तो इनकेस अगर आप 3 आवर्स से पहले रिटर्न बैक करना चाहोगे. సో ఇప్పుడు ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి సో బోట్స్ అన్ని రెడీ ఉన్నాయి అనమాట. ఇక్కడ మన నేమ్ అంతా పిలుస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి మనం ఏ బోట్ లో వెళ్తున్నామో తిరిగి ఆ బోట్ లోనే రావాలన్నమాట. సో ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు అందులో కూడా. మేము తీసుకునే ట్రావెల్ ప్యాకేజ్ లో స్నోర్కెలింగ్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. స్పీడ్ బోట్ లో 20 minutes అట్లా పడుతుందంట.
క్రేజీ ఉండే ఈ స్పీడ్ బోట్ రైడ్ మాత్రం ఫుల్గా తడిచిపోయినాము. వాటర్లో దిగక ముందుకి వాటర్ యాక్టివిటీస్ అయిపోయాయి మాకు. जंगल साइड में जाना पूरा मना है, थोड़ा सा फॉलो कीजिएगा. किसी भी तरह का वो स्ट्रेस यूज करना है. स्मोकिंग आपको यहाँ पे फुल्ली मना है सर. वाटर एक्टिविटीज की रेगुलर फैसिलिटीज है जो हम लोग यहाँ पे यूज कर पाते हैं. जैसे ये जो ब्राउन कलर का हर पीछे दिख रहा है दैट्स लेडीज है. ये सर कौन है जो कपड़े का दुकान है. ఇక్కడ మనకి లాకర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్. ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క గైడ్ ఉన్నారనమాట. వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మనకి అంతా చూసుకుంటారు. క్లియర్ ఉన్నాయంటే వాటర్. ఓ మై గాడ్, అసలు సూపర్ ఎక్సలెంట్. అసలు స్నార్కెలింగ్ కి తీసుకెళ్తున్నారు. సో ఫస్ట్ ఏమో ఈ సీషోర్ అక్కడ చేపిస్తారు. ఆ కంఫర్టబుల్ ఉంటే ముందుకు తీసుకెళ్తారు అనమాట. స్కూబా డైవింగ్ లాగా కాదు ఇది. ఫేస్ మాస్క్ ఉంటుంది అనమాట. అతని చేతిలో ఉంది కదా ట్యూబ్, ఇంకా ఫేస్ మాస్క్ పెట్టుకుంటే మనకి అంత ప్రాబ్లమాటిక్ గా ఉండదు. స్నార్కెలింగ్ అంటే ఇట్లా పైన ఇట్లా ఫ్లోట్ అయితే చూడొచ్చు ఫిషెస్ ని. అదో వాటర్ వెళ్ళని అవసరం లేదు. దీంట్లో అయాన్స్ ని కూడా అలౌ చేశారు. ఒకేసారి చేతులు పట్టుకొని అయితే వెళ్ళాము. అయాన్స్ కి చూసుకోవడానికి మాత్రం ఒక ఇన్స్ట్రక్టర్ ఉన్నాడు పక్కన. కంప్లీట్ గా హెడ్ లోపల పెట్టిన అవసరం లేదు. బట్ మా అయాన్స్ మాత్రం అతను చెప్పింది అసలు ఫాలో అవ్వట్లేడు. మొత్తం లోపలికి పెట్టి చూస్తున్నాడు. ఆ డిఫరెంట్ ఫిషెస్ ని చూసి అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు. అసలు కొంచెం కూడా భయపడలేదు. ఇంకా ముందుకెళ్దాం అంటూనే ఉన్నాడు. ఫస్ట్ టైం ఆ నీమో ఫిష్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కి ఫుడ్ ఫీడ్ చేసాము. సో అది కూడా ఆయన ఏం చేస్తా అని ఏమో చేశాడు. అలా పిల్లలకి దగ్గరుండి అన్ని ఎక్స్ప్లోర్ చేపిస్తే అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ టెన్షన్ కూడా ఉంటుంది. ఓవరాల్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అదే సెమీ సబ్మెరీన్ అనమాట. ఎవరైతే స్నార్కెలింగ్ అండ్ స్కూబా డైవింగ్ చేయలేరో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో మామూలుగా షిప్ ఉన్నట్టే ఉంటది. సో దాంట్లో కూర్చుంటే మనకి అటు ఇటు గ్లాస్ విండోస్ ఉంటాయి అనమాట. మనకి మెరైన్ లైఫ్ మంచిగా చూడొచ్చు, ఫిషెస్, కోరల్స్ ఎక్సెట్రా. ఈ రెడ్ కలర్ అన్ని కూడా అవే. చిన్న పిల్లలకి బాగుంటుంది అది. 3 hours మాత్రమే అలౌ చేస్తారు ఈ ఎయిర్లైన్ లో. అంటే మనం వచ్చిన స్పీడ్ బోట్ వచ్చిన టైమింగ్స్ నుంచి 3 hours మాత్రమే. అందుకని ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా మనకు కావాల్సిన యాక్టివిటీస్ అని ఫాస్ట్ గా చేసుకోవాలి. ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కిడ్స్ కి. వాటికి ఇష్టమైన ఒక 2-3 రైడ్స్ అయితే చేసాము. ఇది వచ్చేసి ఏదో డ్రాగన్ రైడ్ అంట. రకరకాలు ఉన్నాయి అక్కడ. తినడానికి ఏం దొరకవు. సో ఓన్లీ ఫ్రూట్స్ ఉన్నాయి. స్నాక్స్ లాగా అన్నమాట. మిక్స్డ్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. 200 అంట 1 plate. మ్యాంగో అండ్ బనానా తీసుకున్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గట్టిగా తినేసి రావాలి, ఎందుకంటే ఇక్కడ అవైలబుల్ ఉండవు ఫుడ్ ఐటమ్స్. ఓన్లీ స్నాక్స్ అవి ఉంటాయి. స్నాక్స్ తింటూ చిల్ అవుతుంటే మా హస్బెండ్ మాత్రం స్కూటర్ రైడ్కి వెళ్ళారు. చెక్ ఇట్ అవుట్ ద విజువల్స్. ఇదే అనమాట స్కూటర్. అండర్ వాటర్ లోకి తీసుకెళ్తారు అండ్ ఇన్స్ట్రక్టర్ కూడా ఉంటారు. అండమాన్ లో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. స్కూబా డైవింగ్ లాగా ఆక్సిజన్ అది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మాస్క్ సరిపోతుంది. 3 hours అయితే అయిపోయాయి. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. దిగగానే జట్టి పాయింట్ దగ్గర కార్ అయితే రెడీగా ఉంది. వచ్చి వెయిట్ చేశారు. చాలా బాగుంది సర్వీస్. ఏమేం చేసిన ఈరోజు యాక్టివిటీస్? చేశాను, ఆక్టోబస్ చేశాను, డ్రాగన్ చేశాను. 3 యాక్టివిటీస్ చేశాను. ఏది బాగా నచ్చిందయ్యా? స్నార్కెలింగ్ నచ్చిందా? ఏమేమి చూసావు అక్కడ? ఫిష్ చూసా.
టైం వచ్చేసి 4:30 అవుతుంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా నిన్న మిస్ అయిన సన్సెట్ రాధానగర్కి వెళ్తున్నాము. మేము స్టే చేస్తున్న హోటల్ ముందే బైక్ రెంటల్ షాప్ ఉంది. సో అక్కడి నుంచి అయితే ఒక స్కూటీని తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే 5 o'clock ఇప్పుడు సన్సెట్ అయిపోతుంది. అండ్ విజువల్స్, రోడ్స్ అయితే అదిరిపోయినాయి, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఈవినింగ్ ఆ వెదర్కి. అండ్ అటు ఇటు ట్రీస్. బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. అండమాన్ వస్తే మాత్రం కోకోనట్స్ ట్రై చేయండి, చాలా స్వీట్గా ఉన్నాయి వాటర్. మనకి హ్యావ్లాక్ లో మార్కెట్ అన్నమాట. సో అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. హోటల్కి రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా డిన్నర్ కూడా బయటే చేసేసాము. ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్లోకి అయితే వెళ్ళాము. పేరే కాదు, రెస్టారెంట్ కూడా ఫేమస్ అంట. సో ట్రై చేద్దామని వెళ్ళాము. ఆ రెస్టారెంట్లో ఇలా ఫ్రెష్ ఫిషెస్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది కుక్ చేసి ఇస్తారు. మేమైతే రివ్యూస్తో చూసి ఒక బనానా లీఫ్లో చేసిన ఫిష్ ఏదో బాగుంటుందంటే అది ఆర్డర్ చేసాము. సో అంతా బాగానే ఉంది. వచ్చేసాము. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట, నైట్ టైమ్. మేము వచ్చిన హోటల్లో బ్యాక్ సైడ్ బీచ్ ఉంది కదా, అక్కడ ఇట్లా ఉయ్యాలన్నమాట. మా బాబు రిలాక్స్ అవుతున్నాడు మంచిగా. టైం హై గాయ్స్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేము సన్ రైజ్కి వెళ్తున్నాం అనమాట, కాలాపట్ట బీచ్. మా హోటల్ నుంచి 3 minutes ఉంది. సో అట్ లాస్ట్ 4:35కి కాలాపత్తర్ బీచ్కి రీచ్ అయ్యాం. సో ఇది వ్యూ గైస్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30. సో అందరూ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసారా ఆ గోల్డెన్ స్కై ఎలా ఉందో. ఆ క్రౌడ్ ని చూసిన తర్వాత టైం ల్యాప్స్ లో తీయాలనిపించింది. చూసేయండి ఎలా ఉన్నాయో. కాలాపత్తర్ బీచ్ అనమాట. మొత్తం బ్లాక్ స్టోన్స్ ఉంది అందుకనే. అండ్ ఇట్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ సన్ రైస్. అక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసిన తర్వాత మాకు కూడా ఫొటోస్ తీసుకోవాలనిపించింది. సో వీ హ్యావ్ ట్రైడ్ దట్. అమేజింగ్ వచ్చే పిక్చర్స్. అసలు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 5 అవుతుంది ఇప్పుడు మార్నింగ్. లుక్ ఎట్ దట్ ప్రెటీ సన్. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different? అక్కడ ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఆ కొట్టి ట్రీ పడిపోయింది కదా, అది కూడా చాలా ఫేమస్ అనమాట. చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు అక్కడ. Before the quiet and the scars, when the world felt small and your hands felt warm. సో ఇతనే అనుజ్, మా ఫోటోగ్రాఫర్. చాలా మంచిగా చేశాడు. సో ఎవరైనా కాలాపత్తర్ వస్తే డెఫినెట్గా సన్ రైజ్తో ఫొటోస్ తీసుకోండి. సో చిన్న స్ట్రెచ్చే కాకపోతే బాగుంటుంది. ఇక్కడ ఎట్లా వచ్చినాం కదా ఇప్పుడు ఇదనమాట. బాయ్.
ఇదేదో ఎంట్రీ టు హెవెన్ లాగా అనిపిస్తుంది. ఆ వైట్ శాండ్, ఆ సన్ రైజ్, వాటర్ బ్యూటిఫుల్ అసలు. తప్పకుండా డెఫినెట్గా ఫేమస్. డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. బీచ్ పక్కనే రోడ్డు, మాకు మార్నింగ్ తెలియలేదు, లైట్ లేదు కాబట్టి. అండ్ ఒక వ్యూ పాయింట్ అయితే కనిపించింది, మొత్తం రాక్స్ ఉన్నాయి. సో లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ లొకేషన్ ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో జనాలు ఎక్కువ లేరు. అండ్ అక్కడ ఒక బ్రాంచ్ ఉంది కదా, అక్కడ ఫొటోస్ తీసుకుంటే ఫుల్ ఎస్థెటిక్గా చాలా బాగుంటాయి. So this is morning view of our resort. కోకోనట్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. కోకోనట్ డాడీ తాగుదావా? కోకోనట్ తాగుతారా? అది Dried coconut. So guys, this is beach way. Directly ఇట్లా వెళ్తే మన రిసార్ట్ నుంచి ఇట్లా వెళ్తే ఇంకా బీచ్ వచ్చేస్తుంది. So look at that view. వెళ్ళే దారిలో ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్స్ ఇటు ఒకటి మన బీచ్. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? అంతంత లోపడిపోతున్నారా? Names take me back to the start, before the quiet and the scars, when the world felt small and your hands felt warm. Take me back to the start. ఎంత బాగుందంటే ఈ రిసార్ట్ లో ఉన్న ప్రైవేట్ బీచ్, పీస్ ఎక్కడో లేదనిపిస్తుంది. ఒక ఫ్యామిలీతో వస్తే ఇంతకన్నా ఇంకేమి కావాలనిపిస్తుంది. చూడండి, అక్కడ అయాన్ష్ అండ్ వాళ్ళ ఫాదర్ ఆడుకుంటున్నారు. ఆ బిజీ లైఫ్స్ నుంచి ఇట్లాంటి ఒక బ్రేక్ ఆసమ్. అసలు ఈ రోజు ఈ హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాము, అందుకే చాలా టైం స్పెండ్ చేసాము. Before the quiet and the scars. అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత హోటల్లోనే బుఫే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసాము. బుఫే స్ప్రెడ్ మాత్రం అదిరిపోయింది, ఫుల్ ఐటమ్స్.
టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఆ ప్లేస్, అంబియన్స్ 10 on 10 అసలు. ఏమైనా ఎక్కడెక్కడికో వెళ్ళిన అవసరం లేదు బీచెస్ కోసం, అక్కడే ఉంది. సో సన్ రైజ్ కూడా బాగుంటుందంట ఆ రిసార్ట్ లోనే. ఎవరైనా హ్యావ్లాక్ వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ హోటల్లో. సో అయాన్ ఏమేమి వేసుకున్నావు? ఒక బ్రెడ్, నో దిస్ ఇస్ ఆమ్లెట్, చికెన్ కట్లెట్స్ అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. ఇక్కడ అన్ని ఎర్లీ చెక్అవుట్స్ ఉంటాయి. సో ఈ రోజు హ్యావ్లాక్ నుంచి నీల్ ఐలాండ్ కి అయితే వెళ్తాము. హ్యావ్లాక్ అదే స్వరాజ్ దీప్ ఐలాండ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ అండమాన్. చాలా కామ్ అండ్ పీస్ఫుల్ గా అయిపోయినాయి 3 days. నీల్ ఐలాండ్ కి ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూసాము అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.